చెప్పామా రెగ్యులైజ్ చేయడానికి రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఇవ్వలేదు. పిచ్చ మాటలు సొల్లు మాటలు ఏదో మైక్ ఉంది కదా అని నేను మాట్లాడితే నా మీద చర్య తీసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడావయ్యా అంటారు. కానీ మీ యొక్క డిమాండ్స్ ని వాళ్ళ దృష్టికి తీసుకుని మ్యానుఫ్యాక్చర్ లో మీ విషయాలు మాట్లాడతామని చెప్పిస్తాం. నేను దేశ మేకలను కాదు, చంద్రబాబు గారు కూడా చెప్పడం. నాకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు రాత్రి బాగా పుస్తకాలు రాస్తారు. హెచ్ఆర్టీ డిపార్ట్మెంట్ ఉంటుందయ్యా, మీకు తెలియదు ఆయన గురించి. చేయొచ్చేస్తుంది ఏ చేసిన ఉపయోగం ఉంది? కనీసం 18,000 20,000 చేసేవాడు. నేను మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తానని నేను అన్నగానే కనీసం ఎంతో కొంత పెంచి అని వాళ్ళు జరగాలి కదా, ఇంటికాడ తినాలి కదా. చాలా బటన్ నొక్కాడండి, మా బటన్ నొక్క మర్చిపోయాడు. ఏ బట్టలు అవన్నీ ప్రభుత్వ డబ్బులతో రాజకీయంగా ఓట్లు కొనుక్కునే బట్టల్లో, కుటుంబాలు నిలబెట్టే బట్టల్లో కావాలి, కుటుంబాన్ని ఉత్తరస్థానికి నొక్కినటువంటి బట్టల్లో కావాలి. ప్రభుత్వ డబ్బుతో ప్రజలను కొనుక్కుంటున్నాడు ఓట్లు బ్యాంకుని. ఆ బటన్ అది ఉపయోగపడడానికి చెప్పామా రెగ్యులైజ్ చేయడానికి రెగ్యులైజ్ చేస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఇవ్వలేదు. పిచ్చ మాటలు సొల్లు మాటలు ఏదో మైక్ ఉంది కదా అని నేను మాట్లాడితే నా మీద చర్య తీసుకుంటారు. నువ్వెందుకు మాట్లాడావయ్యా అంటారు. కానీ మీ యొక్క డిమాండ్స్ ని వాళ్ళ దృష్టికి తీసుకుని మ్యానుఫ్యాక్చర్ లో మీ విషయాలు మాట్లాడతామని చెప్పిస్తాం. నేను దేశ మేకలను కాదు, చంద్రబాబు గారు కూడా చెప్పడం. నాకు ఒక కమిటీ ఉంటుంది, వాళ్ళు రాత్రి బాగా పుస్తకాలు రాస్తారు. హెచ్ఆర్టీ డిపార్ట్మెంట్ ఉంటుందయ్యా, మీకు తెలియదు ఆయన గురించి. చేయొచ్చేస్తుంది ఏ చేసిన ఉపయోగం ఉంది? కనీసం 18,000 20,000 చేసేవాడు. నేను మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తానని నేను అన్నగానే కనీసం ఎంతో కొంత పెంచి అని వాళ్ళు జరగాలి కదా, ఇంటికాడ తినాలి కదా. చాలా బటన్ నొక్కాడండి, మా బటన్ నొక్క మర్చిపోయాడు. ఏ బట్టలు అవన్నీ ప్రభుత్వ డబ్బులతో రాజకీయంగా ఓట్లు కొనుక్కునే బట్టల్లో, కుటుంబాలు నిలబెట్టే బట్టల్లో కావాలి, కుటుంబాన్ని ఉత్తరస్థానికి నొక్కినటువంటి బట్టల్లో కావాలి. ప్రభుత్వ డబ్బుతో ప్రజలను కొనుక్కుంటున్నాడు ఓట్లు బ్యాంకుని. ఆ బటన్ అది ఉపయోగపడడానికి ఇప్పుడు శాసనసభలో ప్రతిపాదనలు పెట్టి అందరినీ తీసేసుకుందాం అనుకున్నానయ్యా. నేను మాట ఇచ్చాను, స్టేట్ మునిగిపోయింది, ఆర్థికంగా పోయింది. నేను ముంచిన దానికన్నా ఎక్కువ కాదు. అదేదో ఇప్పుడైనా మీరు వెళ్ళి అడగండి, ఎట్లాగూ పోతున్నావు కదా, పోతా ఇబ్బంది చేసేది జీవితాలన్నీ శుభ్రంగా ఎట్లాగూ పోతున్నాడు. పోయానేదో ఇప్పుడు కేబినెట్ అప్రూవల్ తీసుకుని ఆయన పెట్టుకోవచ్చు, రాష్ట్ర అసెంబ్లీలో రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ఉందా అవకాశం? రాజ్యలక్ష్మి గారు ఉత్తరం రాయండి, ఇవన్నీ మీరు కార్డు రూపంలో మీ అభిప్రాయాల్ని ఎలా ఎట్టాకు పోతున్నావు, ఇప్పుడైనా మాకు రెగ్యులేట్ చేసిపోరా, మేము రుణం జీవితకాలం మా పిల్లలు రుణం ఉంచుకుంటాము అని ఒక మొక్క రాసి పోస్ట్ కార్డు అన్న రాయండి అయ్యా. కనబడతాయి కదా ఆ ధనంజయ రెడ్డి ఏదైతే గత శాసనసభలో నీవు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పట్ల కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల పట్ల కానీ నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఈ రోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఎందుకు అమలు చేయలేకపోతున్నావు? నువ్వు చేయలేకపోవడానికి కారణాలను చూపించి నిన్ను నమ్మి నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్నటువంటి వీళ్ళందరికీ ఏమి సమాధానం చెప్తావు?
జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. కనీసం నువ్వు వాళ్ళ రెగ్యులర్ చేయలేవు. నీకు రాష్ట్రాన్ని పాడు చేయటం తప్ప బాగు చేయటం తెలియనటువంటి వ్యక్తివి. ఏదో తెలిసో తెలియకో అందరూ మోసపోయారు. కనీసం వాళ్ళని పిలిచి, బాబు నేను అంత ఇవ్వలేదురా, ఆ రోజు ఏదో తప్పో ఒప్పో చెప్పా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పెరిగినటువంటి ధరల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ మీ కుటుంబ పోషణ భారంగా మారినటువంటి ఈ పరిస్థితుల్లో మీకు కనీసం ఇదైనా చేయగలుగుతాను అని చెప్పి మాట్లాడటానికి కూడా నోరు రావట్లేదంటే ఇది చాలా బాధాకరం. మీరు మీ యొక్క భావాన్ని, మీ యొక్క బాధని, మీ కష్టాన్ని ప్రభుత్వానికి చెప్పినటువంటి హక్కు రాజ్యాంగ పరంగా మనకు వచ్చినటువంటి హక్కు. అది ప్రభుత్వంతో చర్చించాలి, మాట్లాడాలి, సంప్రదించాలి. ఒక మెట్టు ఆలు దిగాలి, ఇంకో మెట్టు మనం పైకెక్కాలి. దాన్ని మాటల ద్వారా, చేతల ద్వారా పరిష్కారం దిశగా ఆలోచన చేయాల్సినటువంటి పాలకులే కళ్ళు లేని కబోదులాగా, నోరుండి కూడా మాట్లాడలేనటువంటి మోగవాళ్ళలాగా ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా ప్రజలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇంకెవరో చెప్పుకుంటారో అని అడుగుతున్నాం. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు నువ్వే. నువ్వేదో ఉద్ధరిస్తావని నీ పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అక్షరాల అమలు జరుగుతాయని అనేక మంది కళ్ళగన్నారు. నువ్వు ఒక్క సెక్రటరియట్ లో, గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి పోస్టులు తప్ప ఒక్క ఉపాధ్యాయ పోస్టు తీలా. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కొంతమంది అయితే ఇంకా 4-5 నెలలకో సంవత్సరానికో రిటైర్ అయిపోయే స్టేజ్ లో కనపడుతున్నారు. ఇక్కడ వాళ్ళకి శాశ్వతంగా నేను ప్రభుత్వ ఉద్యోగిని అని వాళ్ళ పిల్లలకో, వాళ్ళ మనవాళ్ళకో, మనవరాలకో చెప్పుకునే హక్కు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తినే మచ్చలేని వారికి అవినీతి మరకంట కట్టి దొడ్డిదారిని జైలుకు పంపినటువంటి పెద్ద మనిషి నువ్వు ఆ రోజే ప్రజాక్షేత్రంలో కూలిపోయావు, కూలిపోయావు. ఈ వ్యవస్థలన్నీ వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కావచ్చు, వ్యాపార వర్గాల వారు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఈ రోజున మున్సిపాలిటీలో పనిచేసేటువంటి సిబ్బంది కూడా ఆడోసులు కూడా కట్టుకుంటున్నాం పండగ నెలల్లో. ఇవాళ కష్టాన్ని తగ్గ చేద్దామని అడుగుతున్నారు. ఒక పక్కన అంగన్వాడీ టీచర్లు అడుగుతున్నారు, ఒక పక్కన మీరు అడుగుతున్నారు, ఒక పక్కన మున్సిపల్ ఉద్యోగులు అడుగుతున్నారు. అనేక వర్గాల వారందరికీ కూడా ఆయన మీద పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా గంగపాలు చేశాడు. ఏ ఒక్కటి నెరవేర్చలేదు. ఏదో నాశరకమైనటువంటి బ్యాగులు, నాశరకమైనటువంటి షూలు, 4 టైల్స్ వాళ్ళు అతికిచ్చి విద్యా వ్యవస్థని నాడు నేడు అంటున్నాడు. ఏంటి బొచ్చు నాడు నేడు? ఒక్క టీచర్ పెట్టావా? ఒక్క ఉపాధ్యాయులు రాను కానీ నువ్వు రిక్రూట్ చేసావా? నువ్వు టీఎస్సీ పెట్టావా? నువ్వు ఎన్నికలకు ముందు ఏం చెప్పావు? నిరుద్యోగ యువకుల్ని మోసం చేశావు. ఆనాడు నిరుద్యోగ యువకులు గ్రామాల్లో ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలో చేస్తే తప్ప, ఆమె ఇంటికాడు ఉంటుంటే, ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి సంఘటనలో నేను కోకొల్ల కింద చూపించగలను. అందరికీ రాష్ట్రం అంతా మీరు ఇచ్చేసారా అంటే ఇవ్వటానికి ప్రారంభించాం, దశల వారీగా ఇవ్వగలిగాం. నిజాయితీగా చెప్తున్నాం. ఈ రోజున పేదవారు పెళ్లి చేసుకుంటుంటే పెళ్లి కానుక లేకుండా చేసావు. మళ్ళీ 4 ఏళ్ళు దాటిన తర్వాత నీకు పెళ్లి గుర్తొచ్చింది, పేదవారి పెళ్లి. ఇప్పుడు పెట్టావు పెళ్లి కానుక. ఈ 4 ఏళ్ళు పెళ్లి చేసుకున్న పరిస్థితి ఏంటని అడుగుతున్నా. నేను జగన్ మామయ్య అంట, వీడి మామంటాలు కూడా పడుకోతారా? ముఖ్యమంత్రిని మనం ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి తప్పు. ఆ తప్పుని ఎవరు తప్పు గారో తెలుసుకుని లెంపలు వేసుకుని రోడ్లు పడే రోజులు వచ్చినాయి. మీరందరూ కూడా రోడ్డు ఎక్కాలి. 3 నెలలు దాటిన తర్వాత ఇదే రాబోయే ప్రభుత్వంతో ఇదే మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తిగా శాసనసభలో
నేను అందరినీ తీసేసుకుందాం అనుకున్నానయ్యా. నేను మాట ఇచ్చాను, స్టేట్ మునిగిపోతే మునిగిపోయింది, ఆర్థికంగా పోయింది. నేను ముంచిన దానికన్నా ఎక్కువ కాదు. అదేదో ఇప్పుడైనా మీరు వెళ్ళి అడగండి, ఎట్లాగూ పోతున్నావు కదా, పోతా పోతా ఇబ్బంది చేసేది జీవితాలన్నీ ఉంటే శుభ్రంగా ఎట్లాగూ పోతున్నాడు. పోయేదేదో ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ తీసుకుని ఆయన పెట్టుకోవచ్చు, రాష్ట్ర అసెంబ్లీలో రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ఉందా అవకాశం? రాజ్యలక్ష్మి గారు ఉత్తరం రాయండి, ఇవన్నీ మీరు కార్డు రూపంలో మీ అభిప్రాయాల్ని ఎలా ఎట్లాగూ పోతున్నావు, ఇప్పుడైనా మాకు రెగ్యులేట్ చేసిపోరా, మేము రుణం జీవితకాలం మా పిల్ల రుణం ఉంచుకుంటాము అని ఒక మొక్క రాసి పోస్ట్ కార్డు అన్న రాయండి అయ్యా. కనబడతాయి కదా, ఆ ధనం చేయనట్టు. ఓకే, థ్యాంక్ యూ.